హాయ్ అండి. నేను మీ ఆష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆష. ఇవాళ వీడియో వచ్చేసి ఫస్ట్ టైమ్ అనమాట చేపల్ని కడగడం నేను. అందులో చిన్న చేపల్ని తీసుకొచ్చి కడిగాననమాట. చాలా ముళ్ళులున్నాయి అసలు. ఎప్పుడు కడగలేదు. అసలు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకిది. అసలు చేపల్ని కడిగే వాళ్ళు ఎలా కడుగుతారేమో గానీ అసలు చాలా ముళ్ళులుంటాయండి బాబు. నాకైతే అసలు చేపలు కడిగేటప్పుడు చాలా ముళ్ళులు గుచ్చుకున్నాయి చేతికి. నేనివాళ చాలా క్లీన్‌గా చేపలనైతే కడిగాననమాట. ఎంత క్లీన్‌గా అంటే తలకాయ గూడా అడ్డొస్తుందని జెప్పేసి చేప తలకాయలు గూడా మొత్తం తీసేసి పడేశాననమాట. ఏం జేస్తాం జెప్పండి ఫస్ట్ టైమ్ గదా! మరి అన్ని ముల్లులు గుచ్చుకుంటున్నాయి. అందుకని జెప్పేసి చేప తలకాయ గూడా తీసేశాను. ఈ చిన్న చేపల్ని తీసుకొచ్చి మొత్తం కడిగేశాను. ఫస్ట్ టైమ్ అనమాట నేను కడగడం చేపల్ని. చూడండి చేప తలకాయలు మొత్తం తీసేశాను. తోకలు అవన్నీ గూడా తీసేశాననమాట. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ జేస్తున్నా. కర్రీ కోసం ముందు పల్లీలనైతే వేయించుకోవాలి. పల్లీల్ని కొద్దిగా వేయించుకొని పక్కన ప్లేట్‌లో తీసుకోవాలనమాట. నెక్స్ట్ నువ్వులు, జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఒక 2 స్పూన్ల ధనియాలను గూడా వేయించాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, దాంట్లో ఉల్లిపాయలు గూడా వేసుకొని కొద్దిగా మగ్గించాలి. కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని గూడా నేనైతే ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకున్నాను. టమాటా ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు గూడా మంచిగా వేగాలనమాట. కొద్దిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించుకున్న ఈ మసాలా దినుసులున్నాయి గదా! అవి గూడా వేసుకొని, ఈ టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని గూడా వేసుకొని, కొన్ని వాటర్ పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా! అది ఆయిల్‌లో వేసుకొని మగ్గించాలనమాట. దాంట్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి. దాంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు ఈ పేస్ట్‌లో మగ్గించాలనమాట. తర్వాత దీంట్లోనే కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోనే కారం కూడా వేసుకోవాలి. సరిపడినంత కారం కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. దీంట్లోనే ఒక 2, 3 పచ్చిమిర్చిని కూడా తీసుకొని మధ్యలో కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు నూనెలో ఈ పేస్ట్‌ని మగ్గించాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకొచ్చేసింది. ఇలా ఆయిల్ పైకొస్తే మంచిగా నూనెలో ఈ పేస్ట్ అనేది మగ్గిపోయినట్టేనండి. ఇప్పుడు దీంట్లో మనం చేప ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఈ చిన్న చేపల్ని నేనెప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఎలా ఉంటుందో చూడాలి మరి. అసలు ఏ చేప అయినా కర్రీ అనేది సేమ్ ప్రాసెస్ ఉంటుంది. చేప ముక్కల్ని అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది చేప ముక్కలకి మొత్తం పట్టేటట్టు ఒక్క నిమిషం వరకు మాత్రమే మగ్గించాలనమాట. ఒక నిమిషం తర్వాత చూడండి ఈ మసాలా అనేది చేప ముక్కలకి మంచిగా పట్టేసింది. ఇప్పుడు దీంట్లో చింతపండు రసాన్నయితే వేసుకుందాము. నేనైతే ఒక కప్పు వరకు చింతపండు రసాన్నయితే తీసుకున్నాను. చింతపండు పులుసు అనేది ఎక్కువైతే మాత్రం అస్సలు బాగోదండి పులుపు ఎక్కువైతే. అందుకోసం కొద్దిగా చూసి వేసుకోండి. నేను ఒక కప్పు చింతపండు రసానికి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ధనియా పౌడర్ గూడా వేసుకున్నాను. అలాగే ఒక 4, 5 మెంతుల్ని గూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్‌లో ఉడికిచ్చాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. అవునండి. చెప్పడం మర్చిపోయా. ఈ చేపల పులుసుని గంట పెట్టి ఊకే కలపకూడదండి. ఎందుకంటే ముక్క అనేది విడిపోతుంది. అందుకని జెప్పేసి నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.